హలో అండి. ఈ కార్తీక మాసంలో ఇంకా మూడవ రోజండి ఈరోజు. ఇంకా కార్తీక మాసం మొదలైందంటే ఎంతమందికో ఎన్నో డౌట్స్ అండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు డౌట్సే, పాతగా చేసే వాళ్ళకి గూడా డౌట్సే అండి. రోజు తలస్నానం జేయాలా? ఉదయం, సాయంత్రం స్నానం జేయాలా? ముందు దేవుని దగ్గర దీపం బెట్టాలనా? లేదంటే తులసమ్మ దగ్గర దీపం బెట్టాలనా? ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయండి. ఇలా అన్ని డౌట్స్ మనకు నచ్చినట్టు మనం విధంగా చేసుకుంటే ఏ డౌట్స్ ఉండయండి. ముందు ఇంట్లో దీపం పెట్టినా, బయట దీపం పెట్టినా ఒకటేనండి. తులసమ్మ దగ్గరైనా పెట్టుకోవచ్చు. ముందు ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. ఇంక తలస్నానం అంటారా? అది మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు చేసుకోవచ్చండి. రోజు మీ ఓపిక, మీ హెల్త్ బావుంటది అంటే రోజు తలస్నానం చేయొచ్చు. ఉదయము, సాయంత్రం మామూలు స్నానం చేసి దీపం పెట్టుకోవచ్చు. తలస్నానం చేయలేని వాళ్ళు ఉదయం, సాయంత్రం 2 పూటల మామూలు స్నానం చేసి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఇంక నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి ఎళ్ళేసి అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత నేనైతే కంపల్సరీగా ముందు ఇంట్లో దీపం పెట్టి తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకొని, ఇంకా ఆ తర్వాత బయట తుడుచుకుంటాను గదా! ముందే. తర్వాత ముగ్గు వేసుకొని ఇంక దీపాలైతే పెట్టుకుంటానండి. నేను ప్రతిరోజు ఈ 1 మంత్ ఇలాగే చేసుకుంటాను. ఇంకా పురాణం రోజు చదువుకుంటా. ఉదయం గానీ లేదా సాయంత్రం గానీ చదువుకుంటా.